హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ భగవంతుని దయ వల్ల అందరం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ, కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా సబ్స్క్రైబర్స్ లైక్ చేసి మన ఛానల్ని మరింత ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ, మనం అందరం కూడా మార్నింగ్ పనులు అనేవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలా వీడియోస్లో చూసాం. అదేవిధంగా మార్నింగ్ పనులు కూడా ఎంత ఫాస్ట్గా చిట్కాలతో చేసేసుకోవచ్చు. అదేవిధంగా కిచెన్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ మనం మన వీడియోస్లో చూస్తున్నాం. ఎక్కువగా మార్నింగ్ రొటీన్ అంటే ఎందుకు మనం తాపత్రయపడతామంటే, మార్నింగే కదండి ఎక్కువగా బిజీ ఉంటుంది మనకి. ఎందుకంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చేసే ప్రతి పని కూడా చాలా ఫాస్ట్గా చేసుకోకపోతే పిల్లల్ని స్కూళ్ళకి, అదేవిధంగా హస్బెండ్ ఆఫీస్కి, అదేవిధంగా వర్కింగ్ ఉమెన్స్ వాళ్ళు కూడా వర్క్ చేసే వాళ్ళు అయితే వెళ్ళడం, ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ పనిలో భాగంలో పరిగెడుతూ చేయాల్సిన పనులు. ఇక సాయంత్రం విషయానికి వస్తే, సాయంత్రం కూడా అంతే ప్లాన్డ్గా చేసుకుంటే నైట్ పడుకునే వాళ్ళు కూడా ఈజీగా, అంటే నైట్ ఎర్లీగా పడుకుని మళ్ళీ మార్నింగ్ లేవాలి కదండి రొటీన్కి. అందుకని నైట్ కూడా ఏ విధంగా మనం ఎర్లీగా పడుకోవచ్చు అనేది ఈవినింగ్ రొటీన్లో అయితే మనం చూసేద్దామండి. అదేవిధంగా మనం చేసుకునే ప్లాన్ ప్రకారం చేసుకునే సాయంత్రం పనులు కూడా ఎంత హ్యాపీగా ఉంటాయో ఒకసారి చూసేద్దాం. నేను మార్నింగ్ ఎలా ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటాను, ఊడ్చుకుంటాను, సాయంత్రం కూడా అదే విధంగా అయితే ఇప్పుడు సాయంత్రం 4 to 5 మధ్య చేసే ఈ పనిలో మొత్తం గదులు అన్నీ కూడా కొద్దిగా నాకు ఏదైనా డస్ట్గా అనిపిస్తే ఊడుస్తానండి. లేదంటే కనీసం ప్రతిరోజు కూడా హాల్తో కిచెన్ ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు ఊడ్చుకుంటానండి. దుమ్ము ఉండినా ఉండకపోయినా నాకు సాయంత్రం మనం సందె గుమ్మాలనే ఊడ్చుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే మనం దీపారాధన సాయంత్రం కూడా చేసుకునే ముందర డస్ట్ ఉన్నా లేకపోయినా కనీసం మనం అనుకున్న విధంగా దేవుని గదితో పాటుగా మన రోజు మనుషులు అంటే ఎక్కువగా మనం హాలు కిచెనే కదండి వాడుతూ ఉంటాం మార్నింగ్ నుంచి. అందుకని కనీసం మనం ఆ 2 గదుల్ని కూడా ఊడ్చుకుంటే చాలా మంచిది. ఓపిక ఉంది, కొద్దిగా బాగాలేదనిపిస్తే అన్ని గదుల్ని కూడా ఊడ్చుకోవచ్చు. ఈ విధంగా ఊడ్చేసుకున్న తర్వాత నేను ప్రతిసారి నా మార్నింగ్ రొటీన్లో చూపిస్తాను. పొద్దునే మిషన్ అనేది వేసిస్తానండి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత బట్టలు అనేవి ఆరేసుకుంటానని. అలా ఆరేసిన బట్టలు చక్కగా సాఫ్ చేసినట్టు ఇస్త్రీ చేసుకున్న విధంగా, ఎండాకాలమే కాబట్టి, అంటే వర్షాకాలమైనా ఎండాకాలమైనా బట్టలు అనేవి చాలా చక్కగా మార్నింగ్ వేసుకున్నాం అనుకోండి, సాయంత్రం అయ్యేసరికి ఇలా అయితే ఆరిపోయి ఉంటాయండి. ఇలా ఆరిపోయిన బట్టల్ని తీసుకొచ్చి ఏదో కుప్పలాగా ఎక్కడొక్కడ పడేసామనుకోండి, రేపటికి ఇంకొన్ని బట్టలు యాడ్ అయ్యి అదొక కొండలాగే తయారవుతుంది. అలా కాకుండా ఇలా తెచ్చుకున్న ఈ బట్టల్ని వెంటనే ఎవరి బట్టల్ని వాళ్ళని ఇలా చక్కగా డివైడ్ చేసేసుకుని వెంటనే సాఫ్ చేసి మడత పెట్టేసుకుంటే ఇస్త్రీ కూడా అవసరం లేదండి. అంత చక్కగా అయితే ఆ బట్టల వేడి మీద ఇస్త్రీ బట్టలాగా అయితే మడతలు ఉంటాయండి. ఇదిగో ఈ విధంగా మీతో మాట్లాడుతూ మొత్తం బట్టలన్నీ డివైడ్ చేసేసాను. మా వారివి, మా 2 పిల్లలవి, నావి, అదేవిధంగా ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు ఈ విధంగా డివైడ్ చేసి, ఇక్కడ చూసారా మొత్తం అసలు ఒక్క బట్ట కూడా లేదు. నాకు చక్కగా ఈ విధంగా చేసుకోవటం వల్ల మర్నాడు ఇప్పుడు రాడ్స్ ఖాళీగా ఉన్నాయి కదండి, దండాలన్నీ, ఇవి ఏంటంటే రేపు మార్నింగ్ నాకు ఈజీ అయిపోతుందండి పని. ఇదే కాకుండా మనం ఇలా ఉంచేసామనుకోండి బట్టలు, ఇల్లు కూడా ఎప్పుడు చూసినా బట్టలతో నిండిపోయినట్టు ఉంటుంది. అదేవిధంగా మర్నాడు లేచిన తర్వాత మనకి ఆ బట్టలు ఖాళీ ఉండవు కదండి మరి. అందుకని ఆ బట్టల ప్లేస్లో బట్టలు ఆరేయాలంటే బద్ధకంగానే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎప్పటి బట్టలు అప్పుడు మడతేసుకోవడం వల్ల నాకు పైన ఈ విధంగా దండాలు కూడా ఖాళీ ఉండడం వల్ల రేపటి మార్నింగ్కి పని ఈజీ అయిపోతుంది. ఇలా మడత పెట్టిన బట్టలు కూడా అలా వదిలేసి తర్వాత చూసుకుందాంలే అనుకున్నాం అనుకోండి, ఆ పని ఇంకా అలాగే ఉండిపోతుంది. అలా కాకుండా ఇలా ఎవరి కబ్బోర్డ్స్లో వాళ్ళవి మడతల మీద వాళ్ళ అరల్లో వాళ్ళకి సర్దేస్తే నీట్గా అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇదిగో అక్కడ పిల్లలవి ఆ కబ్బోర్డ్స్లో అయితే పెట్టేశాను. ఇక నా అరల్లో నావి అంటే రోజువారీ బట్టలు ఈ విధంగా సర్దేసి, ఇంకా నెక్స్ట్ పని నాది వాటర్ పోసుకోవడమేనండి మొక్కలకి. కొద్దిపాటి మాకున్న ఈ చిన్న గార్డెన్ గురించి చాలాసార్లు నేను వీడియోస్లో చూపించాను. నేను ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాను అనేవి కూడా మీ అందరికీ షేర్ చేశాను.
దానికి ఒక 2 పువ్వులు పోయడానికి దేవుడి మీద పెట్టుకుని మనసు ప్రశాంతంగా ఉండడానికి కారణం నాకున్న ఈ కొద్దిపాటి చిన్న ప్లేస్లోనే నేను మొక్కలు వేసుకోవటం. వాటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. అందులో ఎండాకాలం వెళ్ళింది కదండి మొన్నటి వరకు, 2 పూటలా కూడా చక్కగా వాటికి నీళ్లు పోయడం వల్ల కొద్దిగా అయితే ఇవి ఎండిపోకుండా హ్యాపీగా ఉన్నాయి. మధ్య మధ్యలో నాకు ఏదైనా చీడ పట్టిందా లేకపోతే పండుటాకులు ఏమైనా ఎండిపోయిన ఉన్నాయా అనుకుంటూ కృష్ణయ్య బృందావనం వైపు మాకైతే ఈ విధంగా వాటర్ ఫెసిలిటీ అయితే ఉందండి. అంటే మనకి ట్యాప్ ద్వారా ఈ విధంగా గొట్టం కొనుక్కొని పోసేసుకోవచ్చు. కానీ మాకు ఇంకొక బెడ్రూమ్ నుంచి ఎక్స్టెన్షన్లో ఉన్న మొక్కలు కూడా వేసుకున్నామండి అని చెప్పి చాలాసార్లు చూపించాను. ఇదంతా కూడా తులసీవనం అండి. ఒకసారి దీని మీద నేను వీడియో కూడా చేశాను. సో ఇటువైపు ఉన్న మొక్కలకైతే వాటర్ ఫెసిలిటీ అంటే పట్టుకుని బకెట్తో తెచ్చుకోవాలి తప్ప వాటర్ అనేది ఇలాగ ట్యాప్తో పోసేసేయాలి అని చెప్పి ఇక్కడ ఫెసిలిటీ లేదండి. అయినా కూడా ఈ బుజ్జి బకెట్ చూసారా, దీన్ని అయితే కొని తెచ్చుకున్నాను. నాకు హ్యాపీగా 4 అడుగులు వాకింగ్ లాగా వేసినట్టుగా కూడా ఉంటుంది సాయంత్రం అయ్యేసరికి. అందుకని ఈ బకెట్తో ట్యాప్ నుంచి వాటర్ తెచ్చుకుని అన్ని కుండీల్లో కూడా ఒక్కొక్క బకెట్తో నింపేస్తాను. ఇక్కడ కూడా చూసుకుంటూ చూసారా మనకి సూర్యాస్తమయం కూడా అయిపోవచ్చింది. అంటే ఇంకా కొద్ది సమయంలో అదిగో సూర్యుడు కనిపిస్తున్నాడు కదండి. మాకు ఇది ఎంత వెస్ట్ సైడ్ అండి, అందుకని ఆ సూర్యుడు మనకి ఇక్కడ సాయంత్రం అయ్యేసరికి మాకు ఇలా కనిపిస్తాడు. సో సాయంత్రం ఎండంతా ఈ మొక్కలకి ఇటువైపు పడుతుంది. సో సూర్యాస్తమయం ఇంకొక గంటలో ఈ పని చేసుకునే లోపు సూర్యాస్తమయం కూడా అయిపోతుందండి, అయిపోవచ్చింది. ఈ ఎండ ఉన్నప్పుడే చక్కగా ఇటువైపు ఉన్న మొక్కలన్నింటినీ కూడా ఇక్కడ కూడా ఏదైనా పండుటాకులు ఉన్నాయా ఇందాక చెప్పిన విధంగా అటు చూసిన విధంగానే చెట్లనన్నింటినీ కూడా ఒకసారి పరిశీలించి నాకు ఏదైనా కూర్చోవాలి అనిపిస్తే ఒక 10 నిమిషాలు ఇక్కడ చక్కగా కూర్చుని తనివి తీరా ఇక్కడ ఆస్వాదించేసి సాయంత్రాన్ని మరలి లేచి నా పనిలో అనేది పడిపోతాను. సో ఆహ్లాదమైన సాయంత్రాన్ని ఆస్వాదించాలి అంటే మాకైతే మాత్రం ఫెసిలిటీ ఇటువైపే ఉందండి. అందుకే పచ్చటి మొక్కల మధ్య చక్కగా సూర్యుడు ఈ మాత్రం కిరణాలు పడుతూ ఏదైనా ఆస్వాదిస్తూ మంచి టీ కాఫీ ఏదైనా తాగాలి అనుకుంటే ఎప్పుడైనా కూడా నేను ఈ ప్లేస్లోనైతే కూర్చుంటానండి. సో సాయంత్రం అయిపోవచ్చింది. ఇంకా ప్రతి గది కూడా మార్నింగ్ ఎలా చెక్ చేసుకుంటానో, నైట్ పడుకునే ముందు ఎలా చెక్ చేసుకుని పడుకుంటానో, సాయంత్రం కూడా ఒకసారి అన్ని గదులు కూడా సాయంత్రం సర్దేసుకుంటాను. అంటే ఆల్మోస్ట్ నాకు ఇలాగే ఉంటాయండి గదులన్నీ. పిల్లలు కొద్దిగా పెద్ద పిల్లలే అయినా కూడా మగ పిల్లల వల్ల నాకైతే పరుస్తూనే ఉంటారండి, ఎక్కడ ఒకరితో వదిలేస్తూనే ఉంటారు. కాబట్టి అన్నీ సర్దేసుకుంటాను. చెప్పాను కదా, సర్దుకోకపోతే పనికి మీదకి నాకు బుర్ర అనేది పనిచేయదండి. ఈ విషయాన్ని చాలాసార్లు షేర్ చేశాను మీకు. అన్ని గదులు, ఒక గదనే కాదు, బెడ్రూమే కాదు, పిల్లలకు చదువుకునే గదిలే కాదు, హాలు అన్నీ కూడా నేను ఈ విధంగా సర్దేసుకుని మార్నింగ్ చాలాసార్లు నేను నా వీడియోస్లో షేర్ చేశాను. డోర్స్ అదేనండి విండోస్ అనేవి ఓపెన్ చేసుకుంటానండి మార్నింగ్ అని. కానీ ఖచ్చితంగా రాత్రి అయ్యేసరికి మాత్రం అన్ని విండోస్ వేసేసి మళ్ళీ కర్టెన్స్ని యాస్టీస్గా వేసేస్తాను. మళ్ళీ రేపు పొద్దున్నే లేచి చక్కగా సూర్యరశ్మి లోపలికి రావాలి అని విండోస్ అన్నీ తీసి కర్టెన్స్ అన్నీ తీస్తాను. ఇది నా ప్రతిరోజు దినచర్యనండి. నాకు పెద్దగా ఇదేం పని అని అనిపించదు. నాకు ఇది ఒక పని పెట్టుకోవడం వల్ల మైండ్ కూడా చాలా రిలాక్స్గా ఉంటుందండి. ఇంకా సాయంకాలం 6 అయితే అయ్యిందండి. ఫ్రెష్ అయితే అయ్యి వచ్చేసి ఇక ఇంటిలోని ప్రతి గదిని కూడా కాంతితో నింపేస్తాను. అంటే లైట్లు అనేవి, అంటే ఎన్ని లైట్లు మాకు ఉన్నాయో, ఎన్ని మేము లైట్లు అనేవి ఈ విధంగా అరేంజ్ చేసుకున్నామో అన్ని లైట్లని ఆన్ చేసేసి టీవీలో భక్తి టీవీ మాత్రం ఆన్ చేసి పెట్టి కొద్దిగా సౌండ్ అనేది పెట్టేసుకుంటాను. మనకి అందులోనూ సంధ్యా సమయం కాబట్టి మనకి ఇల్లంతా కూడా ఈ విధంగా అంటే భక్తి భావంతో కూడుకున్న నామాలు, అంటే విష్ణు సహస్రం కానీ, లలితా సహస్రం కానీ, లక్ష్మీ అష్టోత్తరాలు కానీ ఏదైనా కానివ్వండి. అంటే ఆ టైంకి భక్తి టీవీలో ఏదో ఒక స్తోత్రం అనేది కంపల్సరీగా 6 గంటలకు ఇస్తారండి. అలా కాకుండా ఏదైనా అంటే మనకి బాగున్న ప్రోగ్రామ్సే వస్తాయి. మనకి సొంతంగా ఏదైనా పెట్టుకోవాలి అనిపిస్తే ఓన్గా నేను సెల్లోంచి అయితే ఆన్ చేసేసుకుని మళ్ళీ ఆ స్తోత్రాలు ఏవైనా నాకు కావాల్సినవి అందులో అయితే పెట్టేసుకుని ఇంకా సాయంకాలం దీపారాధన అనేది చేసేసుకుంటాను. అంటే ఇంచుమించు ఈ టైము 6 నుంచి 7 మధ్యదండి. ఇప్పుడు నేను చూపిస్తుంది సాయంకాలం 6 to 7 మధ్య అయితే ఈ విధంగా ఉంటుంది మా ఇల్లంతా. ప్రతి గది కూడా ఆహ్లాదంగా ఉండేటట్టు 6 నుంచి చూసుకుంటానండి. ఎందుకంటే మనం చెప్పాను కదా, ప్రదోష సమయం అని, సంధ్యా సమయం అని మనం అనుకుంటూ ఉంటాం కదా. ఆ టైంలో వేరే ఏ పనులు కూడా పెట్టుకోకూడదండి. ఎందుకంటే అది కేవలం భగవంతుణ్ణి మనం ఆరాధించే సమయం.
కాబట్టి టీవీలు చూసుకుంటూ సినిమాలు చూస్తూ లేకపోతే అంటే మోస్ట్లీ పని ఉంటే పర్వాలేదు కానీ లేకపోతే సాయంత్రం ఎక్కువగా 6 గంటలకి ఇంట్లో ఉండడమే మంచిదండి. లైట్లు వేసుకుని అది మన ఇంటికే మంచిది కదా. అందుకని మనం కొద్దిగా దీపారాధన చేసుకునే విధంగా ఇంట్లో దీపాలు కాంతి ఉండేటట్టుగా లేదంటే ఏదైనా ఇందాక చెప్పుకునే విధంగా స్తోత్రాలు ప్రతిధ్వనించేట్టుగా ఇల్లంతా చూసుకుంటే అది మనకి ఒక పాజిటివ్గా అయితే ఇల్లంతా వైబ్రేట్ అవుతుందండి. కాబట్టి సాయంకాలం అయ్యేసరికి ఇల్లంతా కూడా ఈ విధంగా చాలా చక్కగా అయితే దీపారాధనతో పాటు లైటింగ్ అనేది ఉండేటట్టుగా చూసుకుని నాకు వచ్చిన స్తోత్రాలు ఏదైనా ఉంటే చదువుకుంటూ లేదు ఇలా పెట్టేసుకుని మనమే ఆలకిస్తూ ఉంటూ అంటే మనకి టీవీ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా మన చెవిలో కూడా పడుతూ ఉంటే మనకు వస్తే నోటికి అలాగే వాళ్ళతో పాటు చదివేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం గదిలు అన్నీ కూడా నేను సెట్ చేసుకుంటానండి. అంటే సాయంత్రం అయ్యేసరికి ఈ విధంగానే ఉండాలి అని మాత్రం చూసుకుంటాను. ఇలా ప్రతి గదిని కూడా చూసుకున్న తర్వాత సాయంత్రం దీపారాధన అనేది చేసుకుంటాను. ఇదిగోండి మా పూజా మందిరాన్ని ప్రతిరోజు ప్రతి వీడియోస్లో కూడా మీకు చూపిస్తూనే ఉంటాను కదా. ఈ విధంగా దీపారాధన చేసుకుంటే మనకి కూడా ఏదో తెలియని ఆహ్లాదంగా ప్రశాంతంగా ఒక రకమైన పాజిటివ్గా అయితే అనిపిస్తుందండి. ఎటువంటి చికాకులున్నా చాలా ప్రశాంతంగా అయిపోతుంది. ఒక రకమైన కొత్త ఉత్సాహం ఎనర్జీ అంటే మనం మళ్ళీ సాయంకాలం వంట చేయడానికి మార్నింగ్ నుంచి చేసిన పనులకి ఒక రకమైన అలసట అనేది అనిపిస్తుంది కదా. ఆ అలసట అంతా చిటికెలు తుడిచేసిన విధంగా అనిపిస్తుందండి. ఇలా నా సాయంత్రం పని ఇక్కడతో మెయిన్ చేయాల్సిన పనులు కొన్ని అయిపోయాక ఇక నైట్ డిన్నర్ అనేది ఈరోజు నేను ఇక్కడ చూపిస్తుంది పచ్చి పులుసు వంకాయతో అయితే చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు చాలాసార్లు అంటే ఒక ప్రత్యేకించి ఒక వీడియోలో అయితే చూపించానండి పచ్చి పులుసు అనేది ఎలా చేసుకుంటాననేది. అంటే చాలా రోజులు ఏంటండి ఒక 1 year బ్యాక్ అనే చెప్పాలి. మళ్ళీ ఈరోజు ఈ పచ్చి పులుసు అనేది ఏ విధంగా వంకాయతో చేసుకుంటాననేది ఇక్కడైతే షేర్ చేస్తున్నాను. దానికి కావలసిన అంటే 2 వంకాయలతో చేస్తున్నానండి. 2 వంకాయలని అయితే ముందుగా ఇలాగ నూనె రాసి మాత్రం కాలుస్తామండి వంకాయల్ని. ఇదేంటంటే మనకి ఆయిల్ చాలా పోపుకి మటుకే ఆయిల్ వేసుకుంటాం కాబట్టి హెల్దీ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా 2 వంకాయలకి సరిపడ చింతపండును అయితే వాటర్లో నానబెట్టేసుకున్నాను. వంకాయలు అనేవి నూనె రాసి మాత్రం కాల్చుతున్నాను. కాల్చేసిన తర్వాత దానిలోకి కాంబినేషన్ కింద శనగపప్పు పచ్చడి అనేది చేస్తానండి. ఎప్పుడు కూడా మీరు ఈ విధంగా అంటే కందిపొడి ఉంటే కందిపొడి అయినా లేదు శనగపప్పు పచ్చడి అయినా లేదంటే కందిపప్పు పచ్చడి అయినా ఎక్కువగా శనగపప్పుతో అయితే మాకు నచ్చుతుంది. అందుకని ఇక్కడ నేను శనగపప్పు పచ్చడి అనేది చేస్తున్నాను. లేదు ఇప్పుడు నేను చెప్పిన ఏ రకమైన కాంబినేషన్తో తీసుకున్నా చాలా సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి. ముఖ్యంగా మీరు శనగపప్పు కూడా ట్రై చేయండి, నాకైతే అదే బాగుంటుంది. సో ఈ విధంగా వాటి కోసం శనగపప్పుని ఎలా కూడా పొడిగా కూడా వేయించానండి, ఆయిల్ లేకుండా. ఒక బాండీలో కొద్దిగా మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత శనగపప్పుతో పాటుగా అందులో మనకి ఎండుమిర్చి కారానికి తగ్గట్టు కొద్దిగా జీలకర్ర అయితే పొడిగా వేయించేసి పక్కన పెట్టేసుకుని చల్లార్చుకోవాలి. ఇక ఇందాక చింతపండు పులుసు ఉంది కదండి, ఆ చింతపండు పులుసు గుజ్జు తీసుకుని ఆ గుజ్జులో కొద్దిగా ఈ కాల్చిన వంకాయల్ని పొట్టు తీసేసి పైన నల్లగా వచ్చిన పొట్టు తీసేసి ఆ గుజ్జుని అందులో వేసేసి ఉప్పు అదేవిధంగా పసుపు కొద్దిగా కొత్తిమీర పచ్చిమిర్చిని అందులో వేసేసి ఆనియన్స్ని మాత్రం కట్ చేసుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసి వేయించుకున్నానండి. ఇది నచ్చితే పచ్చి ఆనియన్స్ వేసుకోవచ్చు, కానీ ఇలా వేయించిన ఆనియన్స్ అయితే బాగుంటాయి. కాబట్టి మనకి ఈ విధంగా కొద్దిగా వేయించిన ఆనియన్స్ ముక్కల్ని కూడా అందులో వేసేసి మొత్తం అయితే మిక్స్ చేస్తే ఈ విధంగా మనకి మరీ పల్చగా కాదు మరీ గట్టిగా కాదు, కలుపుకోవడానికి ఈజీగా అనిపించేట్టుగా చూసుకోండి. ఇక్కడైతే కొద్దిగా గట్టిగా అనిపిస్తే మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా అయితే పక్కన పెట్టేశాను, పచ్చడి చేసేసాను. అదేవిధంగా ఇందాక నేను వేయించి ఉంచుకున్నాను కదండి శనగపప్పుని, ఆ శనగపప్పుని కూడా కొద్దిగా వాటర్ అయితే వేసి మిక్సీ అయితే చేసేసి దానికి కూడా పచ్చడి రెడీ చేసేసాను. ఇక్కడ డిన్నర్ అనేది ఇంకా రెడీ అయితే అయిపోయింది. పిల్లలకైతే కంచంలో పెట్టేసి వాళ్ళకి డిన్నర్ అనేది ఇచ్చేసి తర్వాత మొత్తం బద్దకిచ్చకుండా కిచెన్ అంతా క్లీన్ చేసుకుని తిన్న అంట్లు అనేవి ఉన్నాయి కదండి, మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మనకి బాక్స్లో బిజీ ఉంటూనే ఉంటుంది కదా. అందుకని నైట్ అయితే మాత్రం బద్దకిచ్చకుండా ఇలా మొత్తం గిన్నెలని తోమేసి బయట ఇలా పెట్టేసుకుంటానండి. అంటే ఇక్కడ రాత్రి కదా పెడతాను, తెల్లారేసరికి ఆరిపోయి ఉంటే మళ్ళీ నాకు వంటకి సామాన్ రెడీ అయిపోయి ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నా మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్ అయితే చేసేసాను. ఎందుకంటే ఇందాక చెప్పాను కదండి, మార్నింగ్ లేచిన తర్వాత ఒక్క నిమిషం కూడా మనకి టైం అనేది మనకు అసలు దొరకదండి, అంత ఉరుగులు పరుగులు బాక్సులు బిజీ. కాబట్టి సాయంకాలమే మనం నైట్ పడుకునేటప్పుడే ఈ విధంగా మనం ప్లాన్ చేసేసుకుని మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని తిన్న అంట్లను కూడా శుభ్రంగా
తోమేసుకుని ఆరబెట్టేసుకుంటే మార్నింగ్ లేచిన తర్వాత టైం ముందుకు ఉండదు చెప్పండి. మళ్ళీ మనం పరుగులు ఉరుకులు జీవితం బాబోయ్ అనుకోక్కర్లే. అంటే ఎంత టెన్షన్ ఉన్నా సగం పని ఇలా చేసుకోవటం వల్ల రాత్రే మనకి మార్నింగ్లో సగం పని మనం మళ్ళీ మార్నింగ్ పని చేసేసుకున్నట్టేనండి. అందుకే ప్రతిరోజు సాయంత్రం అనేది ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాను. సో ఈవినింగ్ 4 మొదలు నైట్ 9-9:30 అయ్యేసరికి నాకు ఈ పని అనేది అయిపోతుంది. ఈ 4 అవర్స్లో మొత్తం నా పని టైం టేబుల్ ప్లానింగ్ అంటే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుందండి. ఇదిగో మొత్తం పని అంతా అయిపోయింది. ఇంకా నేను కిచెన్లో లైట్స్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి. మరి మీకు కూడా గుడ్ నైట్. రేపు మార్నింగ్ బిజీతో మళ్ళీ రేపు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందామండి. అంతవరకు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. యాజ్ టీస్గా సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి. ఉంటానండి రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి అందరికీ.